దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, దైవశక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 24వ వచనం. రాజా, ఈ దర్శనమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజాగు నా ఏలిన వాని గురించి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్యలో నివాసము చేయుచు పశువులు వలె గడ్డి తినిదవు, ఆకాశమంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దానిని అనుగ్రహించును నిశ్చయించును వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు ఇలాగ జరుగునని చెప్పేశాడు. దానియేలు జరిగినది జరిగినట్టుగా చెప్పేశాడు. బబులోను రాజు దుష్టుడు. సాతాను పన్నాగాలు, తన యొక్క గర్వము ఏ రకంగా ఉరవళ్ళుతుందో అలాగా ఈ బబులోను రాజుకి గర్వము వచ్చింది. గర్వము మనిషిని పతనం చేస్తుంది. గర్వము వచ్చిందంటే అక్కడ మనుగడ ఉండదు, బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. అవునండి, ఏ రోజు రాజు ఇదే చేశాడు. ఎగ్జాక్ట్లీగా తన బంధుత్వాన్ని అంతా కూడా మాపేశాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఊచకోత కోసేశాడు. అలాగా గర్వము అనేది మనిషిని నరపరూప రాక్షకునిగా చేసేస్తుంది. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, నీవు మనుషులతో తరమబడతావు. నేను మనుషులతో తరమబడుతున్నటి అని ఏం చెప్పలేదు. ఎందుకంటే దానియేలు గురించి తెలుసు. దానియేలు దైవశక్తి మనుష్యుడు అని తెలుసు కాబట్టి తాను ఓర్చుకుంటున్నాడు, అణుచుకుంటూ ఎంత అణుచుకున్నాడంటే, ఇది ఎప్పుడు జరుగుద్ది? సంవత్సరంలో జరుగుద్దయ్యా. సంవత్సరంలో జరుగుద్దా? ఎగ్జాక్ట్లీగా సంవత్సరంలో జరుగుద్ది. అయితే సంవత్సరం దాకా ఓపికెట్టాడు. ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని జరగలే. ఎప్పుడైతే జరగలేదని మనసులో అనుకుంటున్నాడో, చూడండి ఇక్కడ 31 చూస్తే, రాజు నోట 30 కూడా చదువుకుందాం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణ బలాధికారమును నా ప్రభావము ఘనత కనుపరుచుటకై నా రాజధాని నగరనుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది. ఏదనగా, రాజాగు నెబుకద్రెజర్, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. నీ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసిదువు. సర్వోన్నతునకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారం ఉండి తానెవనికి అది అనుగ్రహించునో దాన్ని వానికి అనుగ్రహించునని నీవు నిశ్చయించే వరకు 7 కాలములు ఇలాగ జరుగును. 7 సంవత్సరములు, 7 కాలాలు ఇలా జరుగుతుంది.
అని చెప్పినప్పుడు అంతా మనసులో అనుకుంటంలోనే జరిగిపోయింది. చూడండి, చెడు మార్గాలలో వెళ్ళేవారికి, కోపిష్టులకి, నరహంతకులకి మనిషి జీవితం బుడగలాంటిది. వినయం, విధేయత ఉండాలి. ఇప్పుడు రాజుకి వచ్చేసింది, ఆయన అనుకుంటంలోనే శిక్ష వచ్చేసింది. శిక్ష వచ్చి, ప్రమాదం వచ్చి ముంచేసి, తాను ఏదైతే దానియేలు చెప్పాడో అదంతా కూడా జరుగుతూనే ఉంది. ఆ 7 కాలాలు తాను అనుభవిస్తూనే ఉన్నాడు. జన్మ కర్మ పాపం అంటారు కదా, ఆ రకంగా పాపాన్ని అనుభవించి నరక యాతన పడి తాను మరలా బుద్ధి వచ్చింది, దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుడికి తెలుసుకునేలాగా వచ్చినప్పుడు చూడండి, చివరి వచనం 37 చదువుకుందాం. ఈలాగా నెబుకద్రెజరు నేను పరలోకపు యొక్క రాజ్య కార్యములన్నీయు, రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయమైనవి, గర్వముతో నటించు వారిని ఆయన అణపగల శక్తి అని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. చూసారా, గర్విష్ఠులకి గుణపాఠం చెప్పే దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. గర్వించే వ్యక్తి అంతే. ఎప్పుడైతే గర్వము ఉంటుందో ఆ గర్వము ఏ రకంగా దావీదు కూడా గర్వం ఉంది. ఉరియాని చంపించాడు, పాపం చేశాడు. ఇదంతా కూడా పశ్చాత్తాపంలో తాను 51వ కీర్తనలో మనం చూస్తాం. విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాం, దావీదు యొక్క తగ్గింపు చూస్తాం, దావీదు యొక్క దేవుని హృదయానుసారుడుగా నడిచింది చూస్తాం. అలాగే మనం కూడా జీవించాలని దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనకి ఈ దానియేలు గ్రంథం ద్వారా ఈ పాఠాన్ని నేర్పించాడు. మనం కూడా విరిగి నలిగిన హృదయంతో, మంచి హృదయంతో మంచి చేసుకుంటూ, మంచి పనులు చేసుకుంటూ, హృదయము యొక్క ఎప్పుడు కూడా వాష్ చేసుకుంటూ, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. మనకి దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని అనేకులకి ప్రకాశింపేలాగా, మనం ఉప్పు అన్నాడు, ప్రకాశించేలాగా మనము ప్రకాశించాలన్నాడు, ప్రజ్వలించాలన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మన మంచితనంలో మనము లోకానికి వెలుగుగా ఉండాలి. మనము క్రీస్తుని జీవించాలి. మనల్ని అపవాది మనుషులు, అపవాది సైనికులు అన్నీ కూడా ఓడి పారిపోవాలి. అలా మనం జీవించాలి. అలా జీవించాలంటే దేవుడితో మనం సహవాసం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు యేసయ్య, మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ మధ్యాహ్న కాలం. తండ్రి ప్రభువానికి స్తోత్రాలయ్య. తండ్రి, గర్వం యొక్క ప్రభావం ఏమిటో, అది ఎలా మనుషుల్ని పతనం చేస్తుందో, దేవుడు ఊరుకునే దేవుడు కాదని, మనల్ని అన్నీ కూడా వాష్ చేస్తున్నాడని, మనల్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడని, మనల్ని తాను పరీక్షిస్తున్నాడని, పరిశీలిస్తున్నాడని, మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క పనుల్లో, మన సేవలో ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునేవాడని, మనల్ని వర్ధిల్లింపచేసేవాడని, మనల్ని బలపరిచేవాడని మనం గుర్తెరిగి, మనం దేవుడు దీవెనను పొందుకుని, దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుని, అయ్యా నీ కృప, నీ దయ, నీ కనికరాన్ని మేము పొందుకునేలా కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.